తప్పు చేశాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. పైకి బింకంగా మాట్లాడటం తప్ప పైన తప్పు చేసుకుంటూ పోతున్నారు. జనాల్లో బాగా నేషనల్ లో బాగా కవర్ చేసేసింది, నేషనల్ న్యూస్ అయిపోయింది, పార్లమెంట్ లో రాసే మనం మాట్లాడుతున్నాం. జనాల్లో బాగా అర్థమైంది. తప్పు చేశాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. పైకి బింకంగా మాట్లాడటం తప్ప పైన తప్పు చేసుకుంటూ పోతున్నారు. జనాల్లో బాగా నేషనల్ లో బాగా కవర్ చేసేసింది, నేషనల్ న్యూస్ అయిపోయింది, పార్లమెంట్ లో రాసే మనం మాట్లాడుతున్నాం. జనాల్లో బాగా అర్థమైంది. సంస్కారానికి మారుపేరు, పద్ధతి గల వ్యక్తి, ఎప్పుడు కూడా నోటంట బూతు మాట అనేది రాని మా రోజా ప్రెస్ మీట్ పెట్టిందండి. అవి మామూలు సంస్కారవంతురాలు కాదు. అంబటి రాంబాబు మాటలో ఆయన మాట్లాడిన దాంట్లో తప్పే ఉందని మాట్లాడుతుంది. సహజంగా అందరూ మాట్లాడుకునే భాషే. నేను నా ఇంట్లో నా మొగుడిని నా కొడుకుని కూడా అలాగే పిలుపుతాను, అకారాలతో సంబోధించి తప్పేంటి అంటుంది. మరి నిన్ను చెప్పుతో కొట్టాలా పోతాను కథంగా అట్లా. ఒకసారి ఈవిడ ఎంత నిస్సిగ్గుగా అంబటి రాంబాబు మాట్లాడిన మాటల్ని సమర్థిస్తుందో ఒకసారి వినిపిస్తామనండి. ఆ లడ్డూ ఇష్యూని డైవర్ట్ చేయడానికి సిబిఐ మీ తప్పు అని తెలియజేసింది ప్రజలకు తెలిసిపోతుందని ఈరోజు అంబటి గారి మీద ఏ విధంగా దాడి చేయడానికి మీ ఎమ్మెల్యేల్ని, మీ గ్రంథాలయం చైర్మన్లు, మీ నాయకుల్ని ఎలా ఉసిగొల్పారు? పబ్లిక్ గా రోడ్డు మీద కర్రలు రాడ్లు పట్టుకొని తిరుగుతుంటే పోలీసులు చోద్యం చేస్తున్నారంటే సిగ్గుచేటు. వీళ్ళంత ధైర్యంగా బయటకు వచ్చి దాడులు చేస్తున్నారంటే దీని వెనక ఎవరున్నారు? లోకేష్ ఉండేది నిజం కాదా? ఈ పనికి మాటలే వద్దండి, మన నోటన బూతులు వస్తాయి. ఇంకా అంబటి రాంబాబు ఏం మాట్లాడాడు అక్కడ? కళ్ళు ఉన్నాయి కదా, చెవులు వినబడుతున్నాయి కదా, రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలు మొత్తం ఆ వీడియోని చూశారు కదా. ఇంకా సిగ్గు లేకుండా సమర్థిస్తున్నారు, దాడులు చేసేస్తున్నారా? దీని వెనకాత నారా లోకేష్ గారు ఉన్నారనో లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనో వాళ్ళు వచ్చి అయిపోయిన 4 రోజులకి ఏదో వెనకడికి ఏదో సాగుతుంది. అలాగా దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టు అయిపోయింది. రిమాండ్ వేసేసారు ఆల్రెడీ జైల్లో. ఆ ఒంట్లో బాగాలేదని చెప్పేసి ఏడుతున్నాడట. ఇవాళ ఇక్కడికి వచ్చి అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు సమర్థిస్తారండి మీరు? మీరు ఇంట్లో మీ ఆయనతో ఎలాగా మాట్లాడతారా? మీ కొడుకుతో ఎలాగా మాట్లాడతారా? ఎరా కొడుక ఇలా రా అంటారా? మీ మొగుడినైనా కానీ మీ కొడుకునైనా కానీ అంటారు అలాగా? ఇట్లా రెచ్చగొట్టేసి బూతులు తిట్టేసి లకారాలతో సంబోధిస్తే ఊరుకుంటారా? దాడులు చేయకూడదట. అలా ఇంటి మీదకి వెళ్ళిపోతారా? మీ హయాంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడికి వెళ్ళినప్పుడు ఏమైంది? పట్టాభి ఇంటి మీద దాడికి వెళ్ళినప్పుడు ఏమైంది? తెలుగుదేశం పార్టీ ఆఫీసులు తగలబెట్టేసినప్పుడు ఏమైంది? ఆ రోజున మీకు కోపాలో బీపీలు తాపాలో మేము అంతా మా అంత మొగోళ్ళు ఎవరు లేరని చెప్పేసి ఆ రోజు ఫీల్ అయిపోతారు. ఇవాళ వచ్చి ఒక మహిళ అయ్యుండి సిగ్గు లేకుండా వదిలేసి అన్నీ ఇడిచిపెట్టేసి, వెనకటికో సామెత ఇడిచిపెట్టేసింది ఇదికి పెద్ద అని చెప్పేసి అని అలాగా నిస్సిగ్గుగా ప్రెస్ మీట్ పెట్టి ఎలా మాట్లాడాలనిపిస్తుందండి మీకు? ఎందుకు ఖండించలేదండి? ఒక మహిళ అయ్యుండి గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని లకారాలతో సంబోధించి అంత పెద్ద మాట అంటే సాటి మహిళగా అంబటి రాంబాబు గారు మీరు అలా మాట్లాడకూడదు, మహిళల్ని కించపరచకూడదు అని చెప్పేసి ఖండించకపోగా నిసిగ్గుగా వచ్చి అంబటి రాంబాబు మాట్లాడిందంటే తప్పలేదు, మా పార్టీలో అందరూ అలాగే మాట్లాడుకుంటాం, మా కొంపలో అన్నీ అలాగే మాట్లాడుకుంటాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చి సమర్థిస్తారా మీరు? సిగ్గు ఎగ్గు లేకపోతే సరే, పైగా నువ్వే మాట్లాడాలి ఇక్కడికి వచ్చి. చిచి ఆడదాని మళ్ళీ ఎత్తో కూడా ఒక్కోసారి అర్థం కావట్లా. అనకూడదు, మా పాపం మాటలు మాట్లాడకూడదు. పైగా మొఖం కప్పలాగా ఇలాగట్లాగా సిగ్గుపడి కాస్త. చంద్రబాబు నాయుడు ఉన్నది నిజం కాదా? వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు బరి తగ్గించారు. వీళ్ళు ఉన్నారు కాబట్టి పోలీసులు మౌనంగా ఉన్నారనే దానికి ఈరోజు అందరూ కూడా అర్థం చేసుకోగలుగుతున్నారు. ఏకంగా అంబటి గారి ఇంట్లో దూరి వాళ్ళ వైఫ్, కూతుర్లు, అల్లుడు, పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు ఉంటే వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తారు. మళ్ళీ సిగ్గు లేకుండా ప్రెస్ దగ్గరకు వచ్చి మేము దాడి చేస్తాం, ఇలాగే చేస్తాం, మళ్ళీ మాట్లాడితే ఇంకా కొంతమందిని తీసుకొచ్చి ఇంకా పెద్దగా చేస్తామని ఒక ఎమ్మెల్యేగా ఒక మహిళ మాట్లాడుతుంటే తప్పే ఉంది అందులో? నువ్వు ఒక మహిళ అయ్యి ఉండి పచ్చి బూతులు మాట్లాడిన అంబటి రాంబాబుని సమర్థించలేదా? నా పిచ్చి కాకపోతే అధికారంలో ఉన్నప్పుడు నువ్వే పచ్చి బూతులు మాట్లాడతావు, ఇంక నేను నీకు సంస్కారం గురించి మాట్లాడితే నన్ను పిచ్చోని అనుకుంటారా? కాదా? గల్లా మాధవి గారు చెప్పిన దాంట్లో తప్పే ఉంది అంటారు. ఇప్పుడు నువ్వు మాట్లాడి ఇప్పుడు మళ్ళీ మాట్లాడితే మళ్ళీ ఇంటి మీదకి వస్తాం, మళ్ళీ దాడి చేస్తామని చెప్పేసి ఆవిడ చెప్పారు. అనలేదు అనట్లేదు, మేము చెప్పారు. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు ఏదన్నాను? నీ ఇంటి మీద కూడా వస్తారు. మేము ఇష్టానుసారంగా ప్రశ్నిస్తాం, ప్రతిపక్షంలో ఉన్నాము,
ప్రశ్నించొద్దా అనే వంకతోటి ఈ వంకతోటి ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతున్నామంటే కుదరదుగా. మీరు అధికారంలో ఉన్నప్పుడు చెల్లింది మీకు అలాగా నడిచిపోయింది, పెద్దగా ఎవడ పట్టించుకోవాలి. మీరు అధికారంలో ఉన్నప్పుడు బూతులు తిట్టేసి అధికారంలో లేనప్పుడు బూతులు తిట్టేస్తే ఇక్కడ అలా సూతా కూర్చుంటారు. వీళ్ళు వెళ్ళి తిట్టేస్తున్నారు రా బూతులు అని చెప్పేసి తోలు తీసి ఎండబెట్టేస్తారు దండం మీద వేసి. ప్రతి ఒక్కరికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందండి, చాలా దరిద్రంగా. అజోగి రమేష్ని వాళ్ళ పరామర్శకు వెళ్తున్నాడు కదా, ఎందుకు వెళ్తున్నాడండి అంటే మీ ఇష్టానుసారంగా బూతులు తిట్టేస్తారా? వాడేదవా ఈడేదవా? చంద్రబాబు నాయుడు గారిని పట్టుకుని అదే మాట, లోకేష్ గారిని పట్టుకుని అదే మాట. కనీసం వయసుకి మర్యాద ఇవ్వకపోయారు. కనీసం రాష్ట్ర ఒక ముఖ్యమంత్రి ఆయన, రాష్ట్ర ముఖ్యమంత్రికి గౌరవం ఉండదు. అంబటి రాంబాబు శుద్ధ పోస, ఆ లాకొడకంటే తప్పే ఉంది. నిన్నంటే అది బండారు సత్యనారాయణ గారు నిన్ను ఏదో అన్నారని చెప్పేసి నీ ప్రెస్ మీట్ పెట్టి 4 రోజుల తర్వాత, మళ్ళీ ఇమీడియట్గా కాదు, మళ్ళీ అప్పటికప్పుడు 4 రోజుల తర్వాత ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడిన తర్వాత ప్రెస్ మీట్ కౌంటర్ ఇచ్చింది. తర్వాత ఆయన మీద కేసు పెట్టారు, ఆయన అరెస్ట్ చేశారు. ఆయనకి బెయిల్ వచ్చిన తర్వాత ఆయనకి బెయిల్ వచ్చిందని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చేసింది. నన్ను అలా అంటారా మీరు అని చెప్పేసి. ఆ రోజు ఏమైపోయింది మరి? నువ్వు శుద్ధపోసవా? నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఇష్టానుసారంగా మగవాళ్ళలాగా ఎవరిని పడితే అన్ని ఎట్ట పడితే అట్ట మాట్లాడేచ్చా, బుద్ధులు తిట్టేచ్చా? నిన్ను ఎవరన్నా అంటే మళ్ళీ నీ నిప్పు, మళ్ళీ ఎటకారం, మళ్ళీ మనం ఎక్కిరించేసాం గతంలో. మళ్ళీ మన పవన్ కళ్యాణ్ గారిని లేదంటే చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్ళు పెట్టుకున్నప్పుడు మనం ఎక్కిరించేసాం. మా అమ్మ తిట్టారు, మా నాన్న తిట్టారు. మళ్ళీ మనకి అస్కీ వాయిస్ ఒకటి. అంటే మీ దాకా వస్తే ఒకటి, ఎదుటోడి దాకా వస్తే ఒకటా? మీరైతే మనుషులు, ఎదుటోడైతే మనుషులు కాదా? మీ తల్లిదండ్రులు అయితే ఒకటి, ఎదుటితే తల్లిదండ్రులు అయితే ఒకటా? మీరు మాట్లాడితే సంస్కారం, ఎదుటి మాట్లాడితే ఇది బూత్ అయిపోయిందా? ఎక్కడ మనుషులు ఎటుపోతున్నారు మీరు? అసలు మీరు రాజకీయ నాయకులు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాము. ఆ దిక్మాలేదోళ్ళకి అలాగో సంస్కారం లేదు. పక్కన పెట్టేసి ఒక మహిళవే కదా, మరి అలాంటి మాటలు మాట్లాడొచ్చా? కాస్తన సిగ్గు ఎగ్గు లేకుండా ఏం సమర్థన అండి ఇది? అంబటి రాంబాబు లాకొడకని తిరిగితే తప్పేంటి అని చెప్పేసి ఇవాళ వచ్చి అడగోళ్ళకి సమర్థిస్తారా? మీ పార్టీ తరపున ఇది అంత ఇష్యూ అవ్వకపోదును, అంబటి రాంబాబు ఇష్యూ అంత పెద్దది అవ్వకపోదును. కానీ మీ పార్టీ తరపున మొట్టమొదటిసారిగా అంబటి రాంబాబు మాట్లాడిన తర్వాత హుందాగా మీరంతా హుందాగా వ్యవహరించి అంబటి రాంబాబు గారు ఎలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. పార్టీలు పక్కన పెడితే మేము అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు మేము ఖండిస్తున్నాం. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని, వయసులో పెద్ద ఆయన్ని అలా అనడం తప్పు అని చెప్పేసి సంస్కారం ఉన్న ఎదవ ఎవడైనా సరే, మీ పార్టీలో ఏ ఎదవైనా సరే, సంస్కారం ఉన్న ఎదవ ఎవడైనా సరే ఇది తప్పు అని చెప్పేసి ఖండించాడా? ఎవడైనా కానీ, మహిళలు కావచ్చు, లేదంటే ఇంకొకరు కావచ్చు, ఎవరైనా సరే ఇది తప్పు అని చెప్పేసి ఒక్క ఎదవ ఖండించాడా అండి? ఖండించలే. ఖండించకపోగా ప్రెస్ మీట్ పెట్టి అది లేదండి నేను చంద్రబాబు నాయుడు గారు అనలేదు, నేను నా కొడక అనగానే మధ్యలో చంద్రబాబు నాయుడు గారి పేరు అలా వచ్చి అలా వెళ్ళిపోయిందండి. అలా వచ్చి వెళ్ళిపోద్ది. పైగా మీరు వక్రీకరింతారా? అంబటి రాంబాబుని ముందు తిట్టారు, ముందు తిట్టలా. అంబటి రాంబాబే కావాలని చెప్పేసి కారు ఆపి అద్దం దింపి తల బయటెట్టి అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని బూతులు తిడుతూ అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లకారాలతో సంబోధించి తిట్టేసాడు. అది విన్న తెలుగుదేశం కార్యకర్తలు కార్యంబటి పడి అప్పుడు తిట్టారు. తిట్టకుండా ఏమి లేరండి. మీ జగన్మోహన్ రెడ్డి అంటేనేమో మీకు బీపీలు వచ్చేస్తాయి, పౌరుషాలు వచ్చేస్తాయి. ఇక్కడ కూడా అంతే సేము. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా మీరు రాజకీయ నాయకులు అట్టగా అయిపోయారు, మాకు అర్థం కావట్లా. పైగా నువ్వు వచ్చి సంస్కారం గురించి మాట్లాడాలి. దిక్కుమంతా ఆమె మీద, ఆమె మొగుడు మీద ఇంతవరకు కేసు లేదు. వీడియోల్లో వాళ్ళు పగలగొట్టడం కానీ, వాళ్ళు దాడి చేయడం కానీ, వాళ్ళు మాట్లాడిన విధానానికి ఒక్క కేసు కూడా పెట్టకుండా బాధితుడైన అంబటి గారి మీద కేసు పెట్టడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను. అలాగే ఇక్కడ జోగి రమేష్ గారి ఇంటి విషయానికి వస్తే బాబు అది ఇంకా బూత్ అవుతుంది. ఆడు ఇంకా బూత్ పనికి మళ్ళాడు వాడు, ఆడు ఇంకా పనికి మళ్ళాడు వాడు. ఆడి గురించి అయితే మాట్లాడే అవసరం లేదు, నువ్వు మాట్లాడి వినిపించే అవసరం లేదు. సంస్కారం లేని యదవ, కుసంస్కారి. ఆడికి అసెంబ్లీలో ఎలా మాట్లాడాలో కూడా పోరంబోకి యాదవగా తెలియదు. ఆడికి మాజీ మంత్రి అయిపోయాడు. ఆ పోరంబోకి యాదవ అసెంబ్లీలో మీరు అధికారంలో ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి లుచ్చా వేదవ అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడిన పోరంబోగ్గాడు ఆడి. అది కాకుండా ఒక సభలో ముఖ్యమంత్రి కూడా అక్కడ ఉండగా ముఖ్యమంత్రి ముందే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టిన యదవాడి. ఆ యదవ గురించి మళ్ళీ మనం ప్రత్యేకించి చెప్పుకోవసరం లేదు. అని నేను కాక మొన్న జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు కుదురుగా ఉండొచ్చు కదా. ఆడి మళ్ళీ నేను అయ్యే బూతులు మాట్లాడేస్తానండి అంటే ఎట్ట కుదురుతుంది?
మారాలి కదా, మనిషిలో మార్పు రావాలి కదా. మీరు వాళ్ళ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ముద్ర మాటలు మాట్లాడుతుంటే మాకు నవ్వాలా, ఏడవాలా, లేదంటే మాట్లాడేది వీళ్ళేనా, మేమేమైనా భ్రమలో ఉన్నావా, మేమేమైనా కలగంటున్నావా? ఒక్కొక్కసారి గిల్లుకోవాల్సి వస్తుంది తెలిసి ఎలాగా, అవి బాబు ఏంటి వీళ్ళనే మాట్లాడేది అని చెప్పి గిల్లుకుంటున్నాం. నిజమని తెలిసి నొప్పి తెలిసిన తర్వాత మాకు ఓహో ఇది కల కాదు నిజమే అని చెప్పేసి అనిపిస్తుంది మాకు. పోసాని కృష్ణమురళి చేత పవన్ కళ్యాణ్ గారిని అమ్మనాభూతులు పచ్చి బూతులు తిట్టించారా? ఖండించారా? కనీసం ఖండించలా. మీ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డితో సహా పెళ్ళిళ్ళు పెళ్ళాలని చెప్పేసి నిజంగా మాట్లాడారు. ఆ నాగార్జున యాదవ్ గారి చేత ప్రతి సందర్భంలోని సాక్షిలో కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని ఉద్దేశించి నీచంగా మాట్లాడించారు. ఖండించారా మీరు? ఖండించలేదు. అరే మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా నీచంగా కుటుంబ సభ్యులను ఉద్దేశించి పచ్చి బూతులు మాట్లాడితే స్పందించని మీరు ఇవాళ వచ్చి సంస్కారం గురించి మాట్లాడుతుంటే నిజంగా మాకు ఏమైనా ఇదైపోయిందేమో అనిపిస్తుంది మాకు. ఒక్కొక్కసారి ఏటర్ బాబు ఇలా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది మాకు. కాస్త సిగ్గు తెచ్చుకుంటే బాగుంటుంది రోజు. అక్కడ దాకా ఎందుకు, వాళ్ళ దాకా ఎందుకు? నువ్వే ఈ రుషికొండ భవనానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు 500 కోట్ల రూపాయలు ఎందుకండి ఖర్చు పెట్టాలి? ఇక్కడ హరిత రిసార్ట్ ఉండేది, సంవత్సరానికి 7 కోట్ల రూపాయల లాభం వచ్చేది, దాన్ని బడగొట్టేశారు. ముఖ్యమంత్రి ఉండడానికి 500 కోట్ల రూపాయలతో బిల్డింగ్ కట్టారా అని చెప్పేసి అని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే పర్యాటక శాఖ మంత్రిగా ఒక ప్రెస్ మీట్ పెట్టి అసలు నువ్వెవడో, నువ్వే ఎవడో కాదు మళ్ళీ నువ్వే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అన్న మాటలు నువ్వెవడో, నీకు ఎందుకు చెప్పాలరా ఆ రోజు నువ్వు అంటే, ఆ రోజు అన్నప్పుడే కాసేసావు 10 మంది చేతి కాసేసావు పచ్చిగా అన్నదా నువ్వు. తగి అక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్తావా? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆడేదవా ఈడేదవా, ఏదో అందరికీ నువ్వేదో బొడ్డుకోసి పేరెట్టింది అలాగా, అందరు ముడ్డి గడికి నువ్వే పెంచింది అలాగా, వయసుతో చిన్న లేదు పెద్ద లేదు, అందరినీ ఏరా అరే ఊరే తురే ఆడేదవా ఈడేదవా, నేను అందరినీ కూడా నా ఇంట్లో నా కొంపలో నా మొగుని పిలిచినట్టు పిలుస్తానని చెప్పేసి అని విర్రవీగిపోయి ఇష్టానుసారంగా మాట్లాడి ఇవాళ వచ్చి నిధులు చెప్తానంటే ఎట్టా అండి? సిగ్గనిపించట్లా? సంస్కారం ముందు మీరు నేర్చుకోవాలి. ఆ తర్వాత అందరికీ మద్దతు ఇచ్చేసి ఆ తర్వాత అందరికీ ఉపన్యాసాలు నీతులు అన్నీ బ్రహ్మాండంగా చెప్పొచ్చులే, కానీ నువ్వు అడ్డగోలుగా మాట్లాడడం మాని. ఒక్కొక్క సందర్భంలో 4 మందం పడిపోయి ఏది మాట్లాడుతుందో ఎందుకు మాట్లాడుతుందో అర్థం పడతా లేకుండా మాట్లాడేస్తుంది. 4 తిరగదు. మళ్ళీ ఒక్కొక్క సందర్భంలో పొద్దున్నే చూడండి, ఆదివారం వచ్చిందనుకోండి, సోమవారం పొద్దున్నే ప్రెస్ మీట్ పెట్టింది అనుకోండి, 4 తిరగదు. అబ్బే మందం 4-5 సార్లు మడత పడిపోతూ ఉంటుంది. ఓన్లీ సోమవారం మాత్రమే. ఆదివారం రోజు జరగ బయటికి రారనుకోండి, సోమవారం ఉదయాన్నే ప్రెస్ మీట్ పెట్టారంటే ఆ ప్రెస్ మీట్లో మా రోజు ఏం మాట్లాడినా కానీ మనకు సరిగా అర్థం కాదు, దుద్దు ఉంటుంది. నాకు అర్థమైపోద్ది నేను ఆదివారం బాగా సెలబ్రేషన్ చేశారేమో అనుకుంటాను కదా. అందుకే చూడండి, ఇవాళ ప్రెస్ మీట్ పెట్టింది కదా, ఇంక ఈ 2 రోజులు కనబడతాయి, సాటర్డే సండే, ఈ 2 రోజులు హాలిడేస్ మనకి. మళ్ళీ సోమవారం కూడా ప్రెస్ మీట్ పెట్టరు. ఒకవేళ కర్మకాలి పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే కనుక ఇంకా ఆ ప్రెస్ మీట్లో దద్దద్దం అమ్మమ్మే 4 మడత పడిపోతాంగా ఉంటుంది. ఏం తెలదు ఇంకా మనకి, ఏం మాట్లాడుతుందో కూడా అర్థం ఉండదు. ఇలా మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుందండి రోజయ్య గారు. ఇలా మాట్లాడదలుచుకోలేదు. కాస్త మీరు మా యందు దయతలిచి కాస్త మీరు బూతుల గురించి సంస్కారం గురించి ఇలాంటి పదాలు వాడుకుంటూ ఉంటారని మా యొక్క చిన్న రిక్వెస్ట్. మీకు సెట్ అవుతుందండి, మీకు సెట్ అవుతుంది. మీరు 10 మందికి ఉపన్యాసాలు చెప్పే స్టేజ్లో మీరు లేరు, ఆ స్థాయి ఎప్పుడో కోల్పోయారు. మీ బూతులు ఎలా కొడితే అలా వస్తాయి. మా అనుభవాలు నీకు నమస్కారం. ఇలాంటి మాటలు మాట్లాడమాకు ఇంకెప్పుడు కూడా.